దీపావళి అసలు ఎందుకు జరుపుకుంటామండి? దాని వెనకాల ఉన్న కారణం ఏంటి? అంటే సత్యభామ నరకాసురుడిని చంపిందన్నది ఒక కారణము. ఇంకా ఏముందండి అసలు దాని వెనకాల? అంటే నరకాసురుడిని చంపింది సత్యభామ. అంటే హ్మ్. యుగం మారింది. ఇంతలోకి ద్వాపర యుగం వచ్చింది. హ్మ్. నేను ఇందాకే చెప్పాను నరక చతుర్దశి రోజున ఏ విధంగా చేసుకోవాలన్నప్పుడు నరకాసుని యొక్క వృత్తాంతంలో అతని పేరు భౌముడు. ఆ తర్వాత ప్రజలందరూ అతనికి ఇచ్చినటువంటి గొప్ప వరం లాగా ఆ పేరు ఏమిటంటే నరకాసురుడు అని. అంటే ప్రజల్ని బాధ పెడుతూ ఉన్నాడని. అటువంటి సందర్భంలో బాగా బాధ పెడుతున్న సందర్భంలో ఆవిడకి ఏంటంటే ఒక ఇది ఉంది. ఆవిడ చేతిలో అంటే తల్లి చేతిలోనే చనిపోయేటటువంటిది. ఇంతలోకి ద్వాపర యుగం రావటం జరుగుతుంది. ఆ ద్వాపర యుగంలో సత్యభామ చేతిలోనే నరకాసురుని యొక్క వదన అనేటటువంటి జరుగుతుంది. ఏమంటే మరి ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు మీకు. మరి విష్ణుమూర్తికి వరాహ అవతారంలో ఉండగా విష్ణుమూర్తికిను భూదేవికి అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి అటువంటి స్వరూపంలో ఉన్నప్పుడు మరి అటువంటి వారికి అసుర లక్షణాలతో పుత్రుడు పుట్టడం ఏమిటి అంటే అసుర సంధ్య వేళలో అతను జన్మించడం జరిగిందిట. అందుకని అతనికి ఎక్కువగా అసురుల యొక్క లక్షణాలు ఉండటం అని జరిగింది. అందుకనే మన పెద్దవాళ్ళు చూడండి కొన్ని ఆ అసుర సంధ్య వేళ ఏదైతే ఉందో ఆ అసుర సంధ్య వేళలో కొన్ని నిషిద్ధించబడ్డాయి. ఎందుకంటే కొన్ని చేయకూడదు, ఇవి చేయొద్దు అని చెప్పేశారు. శాసనంలాగానే చేశారు దాన్ని. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అనుభవించారు, మంచిది చెడుని అనుభవించారు. ఏదైతే మంచి ఉందో అది చేయమన్నారు. ఉదాహరణకి దేవుడి పూజలు అవి చేయమన్నారు. అదే ఇత్యాది కార్యక్రమాలు, ఇప్పుడు భార్యాభర్తల సంగమం కానీ, తినటం కానీ, జుట్టు విరపోసుకోవటం కానీ, నిద్రపోవటం కానీ, ఏడవటం కానీ ఇలాంటివన్నీ కూడా చేయొద్దు అని వాటి వల్ల దానివల్ల ఒక్కొక్క నష్టాన్ని వాళ్ళు అనుభవించారు మన పూర్వీకులు. అందుకని అలాంటివి చెయ్యొద్దు అన్నారు. సరే, దీపావళి అనే పండుగ ఎందుకు జరుపుకుంటారు అంటే దీనికి కూడాను క్షీరసాగర మదనం జరుగుతున్నప్పుడు ఒక అగ్ని పుట్టిందిట. ఆ అగ్నిలో నుంచి లక్ష్మీదేవి ఉద్భవించింది. అందుకని ప్రతీకగా మనకు దీపాన్ని దేనికి ప్రతీకగా అనుకుంటాము? లక్ష్మీదేవికి ప్రతీకగా అనుకుంటాం కదా. ఏమనుకుంటాం? యాదేవి సర్వభూతేషు నమస్తస్సే నమస్తస్సే జ్యోతి రూపేణ సంస్థిత అనుకుంటాం కదా. ఆ జ్యోతి రూపంలో ఉంటుంది కదా ఆ తల్లి. ఆ జ్యోతి రూపంలో ఉన్నటువంటి ఆ తల్లిని లక్ష్మీదేవిని దీపం రూపంలో మనం అందరం కూడా కొలిచేటటువంటి ఆనవాయితీ. ఈ దీపాలు ఎందుకు పెట్టుకుంటున్నాము అంటే నరకాసురుడిని చంపేశారు, అందుకు ప్రతీకగా టపాకాయలు కాల్చుకున్నాము, ఆనందంతో దీపావళి పండుగ జరుపుకుంటున్నాము. ఆవళి అంటే వరుస అన్నమాట. దీపాలని వరుసగా పెట్టుకోవటం. అంటే లక్ష్మీదేవి యొక్క క్షీరసాగర మదనం జరిగింది, అందుకని చెప్పి లక్ష్మీదేవి ఆహ్వానంగా మనం దీపాన్ని పెడుతున్నాము ఒకటి. రెండవది, ఈ అసురుడు ఎవరైతే ఉన్నాడో నరకాసురుడిని సంహరించడం జరిగింది, అందుకు ఆనందంగా ఈ దీపాలని, దీపం అంటే ఏమిటి? మనకు వెలుగు కదా, ఆ వెలుగుని మనం ఆహ్వానిస్తున్నాము అని. శ్రీ విజయదశమి రోజున రాముల వారు తిరిగి అయోధ్యకు రావటం, అందుకు ప్రతీకగా విజయదశమి రోజున విజయానికి ప్రతీకగా విజయదశమి జరుపుకోవటం. అదేవిధంగా రాముల వారికి పట్టాభిషేకం జరిగింది. పట్టాభిషేకం జరిగిందని ఆనందోత్సాహాలతో తెల్లవార్లు కూడాను ప్రజలందరూ కూడా రాముడు తిరిగి మా రామయ్య వచ్చాడు, పట్టాభిషిక్తుడయ్యాడు అని ఆనందంతో వారు తెల్లవార్లు కూడా టపాకాయలు కాలుస్తూ ఉన్నారట. అందుకు ప్రతీకగా కూడా మనకి పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ ఈ టపాకాయలు కాల్చుకోవటం అనేటటువంటిది.